తీసుకొని కొంతమంది దుండగులు వెళ్ళిపోతారు. ఇది ఫస్ట్ అఫెన్స్. ఇది అయిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేసి గాలింపు చర్యలు మొదలు పెట్టడము అనేది జరిగింది. ఎస్టర్డే నిన్న ముదిగొండలోని మనకి ఇంకో టెంపుల్ థెఫ్ట్ జరుగుతుంది అనమాట. ఈ రెండు థెఫ్ట్లు చేసింది సేమ్ దుండగులే. ఇది మా అనాలిసిస్లోని మేము చేసిన కాల్ డేటా అనాలిసిస్ ఇలాంటివన్నిటిలోని మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఓవరాల్గా మేము 1,70,000 రూపాయలు అంటే 1,70,217 రూపీస్ రికవర్ చేశాము. ఇది కాకుండా మనకి ఇందులో విశేషం ఏంటంటే ఈ తొడుగులు, ఇవి గుదిబండ నుంచి పోయిన తొడుగుల్ని మనం రికవరీ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనకి ఇంట్రెస్టింగ్ గా కొన్ని నాణ్యాలు దొరికినాయి. $1 కువైట్ నాణ్యం, అన్నా నాణ్యం, ఇలా కాకుండా ఒక నాగాభరణం, ఒక ముక్కు పుడక, ఇలాంటివన్నీ మనకి ఈ దుండగుల దగ్గర నుంచి రికవర్డ్ అనమాట. సో ఇందులో మెయిన్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఒక్కసారి మనకి అఫెన్స్ జరగగానే రాజశ్రీ ఎస్పీ మేడం గారు సీరియస్ గా ఈ అఫెన్స్ ని తీసుకొని ఒక టెక్ టీమ్ ని, ఒక క్రైమ్ టీమ్ ని క్రియేట్ చేసి వెంటనే మనం దీని మీద అనాలిసిస్ చేయాలి. వెంటనే మనం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరితో మాట్లాడారు, వీటన్నిటి మీద మనం అనలైజ్ చేయాలి అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా టీమ్ ని మోటివేట్ చేసి పంపించడం జరిగింది. సో అదే మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ తో నేను మా టీం మెంబర్స్ కి, అంటే రామగిరి సిఐ గారికి, రామగిరి ఎస్ఐ గారు, వీళ్ళు ఒక టీం ఫామ్ చేసి నా దగ్గర ఉన్న కొంతమంది స్టాఫ్ ని పంపించి ఈ టీం కంటిన్యూస్ గా మానిటరింగ్ లో నుండి ఈ వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ అయితేనేమి, లేకపోతే వేరే రకాల ఇన్ఫర్మేషన్ ఏదైతే ఏమి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసి మనకి చాలా త్వరగా, ఎంత త్వరగా అంటే February 3rd అఫెన్స్ జరిగితే దిస్ ఇస్ February 10th. సో ఇన్ లెస్ దాన్ వీక్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ దీస్ క్రిమినల్స్. వాళ్ళని మీ ముందు చూపించడం కూడా జరిగింది. సో దీని మీద రామగిరి సర్కిల్ సిఐ గారిని ఒక 2 వాక్యాలు, రామగిరి ఎస్ఐ గారిని ఒక 2 వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సో